ఎకో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త. కాగజ్నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం ఎన్నికలు. కాగజ్నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నికలకై ఎన్నికల అధికారుల నియామకం. ఈరోజు కాగజ్నగర్, ద్వారక నగర్లోని కాగజ్నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘ కార్యాలయంలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాగజ్నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘ అధ్యక్ష, కార్యదర్శుల పదవీకాలం త్వరలో ముగుస్తున్నందున ఎన్నికలు నిర్వహించాలని కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిందని కాగజ్నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు దాసరి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి కొంగ సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కాగజ్నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ను ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగింది. ఎన్నికల అధికారులుగా బూరసమ్మయ్య, గడదాసు నారాయణ, దాసరి శ్రీకాంతులను ఏకగ్రీవంగా ఎన్నుకుని ఎన్నికల అధికారులుగా నియమించడం జరిగింది. ఈ ఎన్నికలు మంచిర్యాల్ జిల్లా అధ్యక్షులు చీలగాని సుదర్శన్ గారి పర్యవేక్షణలో జరుగునని తెలియజేశారు. ఈ ఎన్నికలు రహస్య బ్యాలెట్ పద్ధతి ద్వారా జరపాలని తీర్మానించడం జరిగింది. కాగజ్నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘంలో సభ్యత్వం ఉన్నవారికి ఓటింగ్లో పాల్గొనే హక్కు ఉంటుందని తెలియజేశారు. కాగజ్నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం ఎన్నికల ఓటర్ జాబితాను విడుదల చేయడం జరిగింది. ఈ ఓటర్ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నచో తేదీ 16 సాయంత్రం 4 గంటల వరకు రాతపూర్వకంగా ద్వారక నగర్లోని సంఘ కార్యాలయంలో తెలియజేయగలరు. తేదీ సెప్టెంబర్ 16, 2024 సోమవారం రోజున సాయంత్రం తెల్లవారుజాము 5 గంటలకు తుది ఓటరు జాబితాను ప్రకటించడం జరుగుతుంది. కాగజ్నగర్ పట్టణ పద్మశాలి సేవ సంఘ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నికలలో పూర్తి అధికారాలు ఎన్నికల అధికారులకు అప్పగించడం జరిగింది. వారు ఎన్నికల తేదీలను త్వరలో ప్రకటిస్తారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ పట్టణ పద్మశాలి సేవ సంఘ గౌరవాధ్యక్షులు గడదాసు నారాయణ, బూరసమ్మయ్య, ఉపాధ్యక్షులు వంగరి రవికుమార్, పడాల రాజయ్య, పొట్లబత్తిని సదానందం, కార్యనిర్వాహక అధ్యక్షులు సామల విశ్వేశ్వరరావు, గౌరవ సలహాదారులు గడదాసు శంకరయ్య, గాద వెంకటి, సంయుక్త కార్యదర్శులు అడేటి రమేష్, కోడం గంగాధర్, ఎక్కలదేవి వెంకటరాములు, దాసరి నారాయణ, కొంగ వెంకటేశం మరియు పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు.